రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాకి దిగారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటూ రాష్ట్ర ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగులు బీమా భవన్ ఎదురుగా ధర్నాకు దిగారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఓపీఎస్ ని అమలు చేయాలంటున్న ఉద్యోగులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. వద్దు ఓపీఎస్ ముద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యతిరేకంగా ఉన్నారు. ప్రతి ఒక్క వర్గాలు కూడా నిరాశ తీవ్రంగా ఆందోళన బాట పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ బీమా భవన్ దగ్గర కూడా పెన్షనర్స్ అందరూ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పెన్షన్ స్కీమ్ కావాలని, ఓపీఎస్ మాకు కావాలి, సిపిఎస్ మాకు రద్దు వద్దు అని వాళ్ళు ఇప్పటికే ధర్నా చేపట్టారు. మనతోని ప్రధానంగా ఇక్కడ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి సార్? మన రాష్ట్రంలో సుమారు 2,50,000 మంది పైచిలుకు ఉద్యోగులు, అంటే సుమారు మొత్తం 3,50,000 మంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్లలో 2,50,000 మంది 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమింపబడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వాళ్ళందరికీ కూడా అంతకంటే ముందు ఉన్న వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని ఉంచి 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగ నియామకాలు జరిగిన వాళ్ళందరికీ కూడా ఈ కొత్త పెన్షన్ విధానం అనే ఒక దొంగ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ విధానం వల్ల ఏ విధమైన పెన్షన్ కానీ ప్రభుత్వోద్యోగికి సెక్యూరిటీ కానీ లేకుండా వాళ్ళ జీవితాల అగమ్యగోచరంలో పడి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి తమ యవ్వనాన్ని సంపూర్ణంగా ప్రభుత్వోద్యోగం ద్వారా ప్రభుత్వ సేవకు ప్రజల సేవకు అంకితం చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూస్తే రిటైర్ అయిన వారికి సిపిఎస్ విధానం కింద ఏ ఒక్కరికి కూడా 1,000 రూపాయలు కానీ 2,000 రూపాయలు కానీ మించి రావట్లేదు. ఉద్యోగులను ఉరిదీసిన దినంగా పరిగణిస్తూ ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు ఏ విధంగా అయితే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామనే హామీని వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పటికి 2 సంవత్సరాలు సుమారుగా గడుస్తోంది. కానీ ఏ విధమైన అడుగు కూడా సిపిఎస్ విధానం రద్దు పట్ల కానీ లేదా పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ పట్ల కానీ ఇప్పటికీ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ ఆగస్టు 23 బ్లాక్ డే రోజు మేము కోరుతున్నది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళు ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో పెట్టారో ఆ విధంగా వెంటనే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించింది, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. మరి అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏం తప్పు చేసిందని ఒకటే మేము అడుగుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి? 2023 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిపిఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తుంది. అదే విధానాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం జరిగింది. ఆ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి గత దశాబ్ద కాలంగా స్థితప్రజ్ఞ గారు, రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరుగుతుంది. మేము ఆ పోరాటాల ఫలితంగానే ఈ రోజు ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల హామీలో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి గత 2 సంవత్సరాలుగా మేము విజ్ఞప్తులు చేస్తున్నాం. ప్రభుత్వం అంటే మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజాసేవకులు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి వారధులు మాత్రం. కాబట్టి మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని ప్రజల దగ్గరికి చేరవేసే దగ్గర మేము వంతెనలాగా పనిచేస్తున్నాం. కాబట్టి మేము ఒక 30-35 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నటువంటి ఉద్యోగులుగా మేము చిరకాలం నీకు వృద్ధాప్యంలో మా యొక్క ఈ కోరిక పెన్షన్ కూడా తీసేస్తే మేము బతుకంతా బజార్న పడుతుంది. కాబట్టి ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు తీసుకుంటున్నటువంటి పెన్షను పాత పెన్షన్ విధానంలో చూస్తే 1% కూడా దానికి సమానంగా స్థాయిలో లేదు. కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకున్నాం. కానీ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన డిఏ అరియర్స్ బిల్లులు వేసినాము. 6 నెలల నుంచి ఇంతవరకు కూడా డిఏ అరియర్సే పడట్లేదు. డిఏకి సంబంధించిన సిపిఎస్ అరియర్స్ పక్కన పెట్టేస్తే అసలు డిఏ అరియర్సే పట్టలేదు. దీనివలన ఉద్యోగస్తులు చాలా నష్టపోతున్నారు. పాత పెన్షన్ ఉద్యోగస్తుల కంటే కొత్త పెన్షన్ పథకం కింద ఉన్న ఉద్యోగస్తులు డిఏ అరియర్స్ను మీరు ఈఎంఐ పద్ధతుల రూపంలో ఇవ్వడం వలన చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ అంశం పైన భవిష్యత్తులో కూడా ఒక తీవ్రమైన నిరసన రూపాన్ని వ్యక్తం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో అక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రారంభమైంది. ఇదే కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఇప్పటికే వారు పోరుబాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనుక దీనిపైన చర్యలు తీసుకోకుండా డిఆర్ఏలు విడుదల చేయకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడదామని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రధానంగా తెలిపారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.